యోవేలు గ్రంథం 1:14 ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. చూడండి, ఎందుకంట యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనని ప్రతిష్ఠించుకోమంటున్నాడు, ఉపవాస దినాన్ని ఏర్పరచుకోమంటున్నాడు. ఎక్కడ ఏర్పరచుకోమంటున్నాడు? మందిరంలో. ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఏం చేయాలంట? జనాలందరినీ సమకూర్చుకోవాలి. దేశంలో ఉన్న జనులందరినీ మందిరంలో సమకూర్చాలి. ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన మందిరములో అంటే యెహోవాను బతిమాలు కొనుటకై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు బతిమలాడతాం? ఒకసారి అడిగినప్పుడు కార్యం జరగల, రెండోసారి అడిగావు, పదే పదే అడుగుతున్నావు, కార్యం జరగల. ఉపవాస ప్రార్థనలో మరి పదే 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 నువ్వు అడుగుతా ఉంటే, మాటి మాటికి అడుగుతా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? కోపించుచూనే నూతనమైన వాత్సల్యం చూపించే దేవుడు. మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నినివే పట్టణంలో మనం చూసాం కదా, తాను చెయ్యాలన్న కీడు చేయక చెయ్యగోరని మేలు చేశాడు. దేవుడే మనసు మార్చుకున్నాడు. ఉపవాస ప్రార్థన దేవుని మనస్సును కూడా మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఇంకా ఏం చేస్తుంది? రాజు శాసనాలని మారుస్తుంది, పరిస్థితులని తారుమారు చేస్తుంది. అందుకని ఉపవాస ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి, ప్రతిష్ఠించుకోండి. మందిరంలో ఉన్నప్పుడు మందిరంలో రండి, ఇంట్లో చేసుకోవాలన్నప్పుడు ఇంట్లో చేసుకోనండి. ఉపవాస ప్రార్థనలో దేవునిని ఎక్కువగా మనం ఏం చేయాలి చెప్పండి? బతిమాలాడి, ప్రభా ప్రభా, మన యొక్క అతిక్రమాలు ఒప్పుకుంటూ, మన అవిధేయతలను ఒప్పుకుంటూ, ప్రభా విడిపించు, ప్రభా మా బంధకాలు తెంచు, ప్రభా దేవా నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదని, ప్రభా మమ్మల్ని ఆశీర్వదించమని బతిమాలుకోవడానికి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయాలి. యోవేలు గ్రంథం 2:12 యోవేలు ప్రవచన గ్రంథం 2:12 చూడండి. కొంతమంది ఎంత మొత్తుకున్నా స్పందన ఉండదు. ప్రభు వాళ్ళతో అంటున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చూడండి, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడైనా ఉండండి రా బాబు, మీకు దండం పెడతాను, ఉపవాసం ఉండండి రా అని బతిమలాడుతున్నాడు. కొంతమంది ఉపవాసం ఉండలేరు, ప్రాణం వాళ్ళకి తప్పలాడుతూ ఉంటుంది, కడుపులో పడాల్సిందే టైంకి, రోజు అలవాటు కదా. మరి అలవాటు తప్పిందంటే మామూలుగా ఉండదు. ఇంకా కొంతమంది ఎన్ని రకాల సాకులు చెప్తాడు, గ్యాస్ ట్రబుల్ బ్రదరు, నాకు అది బ్రదరు, నాకు ఇది బ్రదరు అని అంటారు. అదవుతుందా? ఉపవాస ప్రార్థన కొంతమంది ఉండరు, అంటే ఈ బలహీనతలను ఆధారం చేసుకుని మా వల్ల కాదు అంటారు. ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా ఉండండిరా, మీ దండం పెడుతున్న ఉపవాస ప్రార్థన చేయండిరా. ఉపవాస ప్రార్థన వలన ఎట్లాంటివి వదిలి వెళ్ళిపోతాయిరా, అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. అమ్మా ఇప్పుడన్నా ఉండండి తల్లి, మీ దండం పెడతా అని పెద్దలు బతిమలాడతారు. చూసారా? ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనను ఉపవాసం ఉండి. వీళ్ళు ఎలాంటి ప్రార్థన చేయాలంట? ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయాలంట.
ఇంకా ఏం అడగాలంట? దుఃఖించుచు హృదయపూర్వకముగా తిరిగి రండి. ఎవడో బలవంతం చేశాడనో, ఏదో కాసేపు కూర్చుని పోదామనో కాదు. ఇప్పుడైనా రియలైజ్ అయ్యి, ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడి, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడైనా ఉపవాస ప్రార్థనలో కన్నీళ్లు విడిచి దుఃఖిస్తూ పశ్చాత్తాపడి నీ గురించి ఒప్పుకొని, నా అతిక్రమాలు ఇవి, నా విధేయతలు ఇవని ప్రభు పాదాల మీద పడితే, దేవుడు అత్యంత కృప కలిగిన వాడు, కరుణ వాత్సల్యత కలిగిన వాడు కాబట్టి ఆయన మిమ్మల్ని అంగీకరిస్తాడు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ కావచ్చు, మనకి ఇంకా చాలా ఛాన్సులు ఉండొచ్చు, ఇప్పుడైనా అని అంటున్నాడు. కనుక తరచుగా ఉపవాస ప్రార్థనలో ఉండటానికి ప్రయత్నం చేయండి. ఉపవాస ప్రార్థనలో కన్నీళ్లు విడిచి దుఃఖిస్తూ ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనలో మీ అతిక్రమాలన్నీ ఒప్పుకుంటూ తగ్గించుకొని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మన ఉపవాస ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.